ఒకసారి ఫోన్ దీని మళ్ళీ నువ్వు దీని నుంచి దీని మళ్ళీ ఇంద్రా దీన్ని మళ్ళీ రికార్డ్ చేసుకొని నువ్వు ప్రపోజల్ వినిపిస్తానంటే నువ్వేం చేయలేదు దాన్ని. నీ మనసాక్షి వదిలేస్తా. నా మనసాక్షి వదిలేసేంద్రా నువ్వు నా వీడియోలు పెట్టి నా ఇంట్లో పేర్లు వేసుకొచ్చినప్పుడు తెలియదు అయ్యంతా. అవునరా నువ్వు నాకు ఫొటోస్ మార్క్ చేసుకోవాలి. నేను ఏది ముందు చేయలేదురా రాజా. నేను ముందు ఫస్ట్ కాని చెప్తున్నది. నేను టూ బి ఆనెస్ట్ చెప్తున్నా. నీకు ఫస్ట్ కాని చెప్తుంది అదే. నువ్వు మొదలు పెట్టిన తర్వాత నేను మొదలు పెట్టా. దానికి చెప్తుంది అది సరే. ఇన్ కేసు నువ్వు పెట్టావు నేను పెట్టావు సరే దేవుడు తెలియాలి. నేను నిన్న అన్నాను నువ్వు నన్ను అన్నావు. ఇన్ కేసు సారీ రా ఓకేనా. సారీ చెబితే అయిపోతారు. ఇప్పుడు నా ఇంట్లో మేము ప్యానల్ పెట్టినప్పుడు తెలియదారా నీకు? అందుకే దీనికి గారు చెప్పింది కేసు ఫీల్ అయ్యంటే సారీ అని చెప్తున్నా. ఇంకేం చేయమంటే చెప్పు. నువ్వు వచ్చి నన్ను లెక్కలకి నేను అన్నా ఒక మాట అడిగానా? నిన్ను తప్ప నేను ఇంట్లో అన్నాను ఒక మాట. నన్ను అనలేదు, మమ్మల్ని అనలేదా? నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను చెప్పరా? అది నేను చెప్పాను, అది కూడా చెప్పాను. నాకు నీకు ఇందులో ఒక చాట్ కూడా పంపించాను. నీకు ఎంత నువ్వు నాకు ఎంత వాల్యూ ఇచ్చా అని ఎవరో మెసేజ్ చేసినా కూడా నీకు మర్చిపోయా. వాడు సురేంద్ర గారిని కూడా సురేంద్ర గారిని రప్పి ఒకసారి ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వాడు కూడా రావాలి. వాడు లేడు. ఫోన్ చేయ ఒకసారి వాడికి. సరే నేను చేస్తానులే. అన్నకి ఒకసారి ఫోన్ ఫోన్ అన్నా చెయ్యి. మనం అనుకుందా అయిపోవాలి ఫస్ట్. సరే 2 నిమిషాలు ఫోన్ చేస్తా. బలం ఉన్నోడిదే రాజ్యం. నా దట్టిన నచ్చింది. నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయను అని చెప్తున్నా. ఒకవేళ తప్పు చేసినా సరే నాదే రాజ్యం అంతే. నాదే రాజ్యం అంటే ఇంత మిషన్స్ నేనేమని చెప్తున్నా అంటే నేను టూ బి ఆనెస్ట్ చెప్తున్నా. నేను నీ మంచి కోరా నిజంగా గుర్తుపెట్టుకో. నువ్వు తాగేసి ఉన్నా కూడా రాజా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నేను చెప్పానా లేదా? అరే ఇంత రాత్రి ఇంత అవుతున్నా సరే నేనైతే నేను ఎక్కడ హార్ట్ఫుల్ గా నా బిందుల నుంచి నేను నల్ల ఓకేనా. టైం పాస్ జరిగిందే తప్ప నేను అసలు హార్ట్ కే తీసుకోలేదు. హార్ట్ కే తీసుకోవాలంటే రాత్రి వాడికైనా పెడుతున్నా సరే వాడు నా మంచి కోరుకునే వ్యక్తి నేను ఎందుకు పెడతాను చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా మంచి కోరుకునే వ్యక్తి అయితే ఆ వీడియో మళ్ళీ పోయిన వీడియో గత 7 నెలల క్రితం పోయిన వీడియో రాదు. మా ఇంట్లో వాళ్ళతో పేరుతో సహా నువ్వు తీయవు. అవునా? ఇంట్లో పేరు సరే వీడియో తీసింది నేను పుట్టిన పుట్టకైందా నాకు తెలుసు కదా. వింటావా? ఏదైనా నిజాయితీ మాట్లాడతా. వీడియో ఓల్డ్ బ్యాక్ లాగ్ నుండి తీసింది నేనే ఓకేనా. కరెంట్ లాగా సెకండ్ డీటెయిల్స్ అనేది నాకన్నా సిసికి ముందు తెలుసు. బ్లాక్ లో పెట్టుకుంటే నువ్వు రాలేవు. ఎందుకు రా నువ్వు బ్లాక్ లో పెట్టండి. నేను వస్తా అంటున్నాను ఉన్న ప్యానల్కి. మన ఇద్దరికి ఇంకా టాపిక్స్ అనవసరం. మనం మాట్లాడుకున్నాం అంతే. ఎందుకు మాట్లాడు అవసరం లేదు. నాకేం పని నీతోటి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏదైనా సరే వాటి వరకు గొడవ అయ్యేదో లేదంటే మాట్లాడుకునేదో ఏదో అయింది కదా. ఇంకెందుకు ఇప్పుడు వన్స్ మన ఇద్దరికి కుదిరినప్పుడు ఇలా అయినప్పుడు ఇంకా అనవసరం. ఓకే మాట్లాడే చెప్పండి దాని ఏమని చెప్పాను బ్రో. మానాడు ఫొటోస్ మార్క్ చేసుకొని వస్తాను ఇలా పెడుతున్నాడు. ఇదిగో ఇదే రెండు వీడియోస్ అప్పుడే నా దగ్గర అసలు ఎప్పుడు నేను రికార్డింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నాను అప్పుడే అదే టైంలో తిరుగుతున్నారు కిందకి రికార్డ్ చేసి పెట్టేసా ఓకేనా. ఇప్పుడు నీకు ఎవరైతే తెలుసు గుంటూరు మొత్తం మీద నీకు ఎవరైతే తెలుసు నీకు నాకు డైరెక్ట్ గా తెలుసు లేదంటే ఇండైరెక్ట్ గా ఎవరికి ద్వారా తెలుసు. తెలియకుండా ఉండదు కదా గుంటూరు. సరే ఆల్మోస్ట్ 7-8 నుంచి ఉంటున్నా. నాకు తెలియదు ఎవరెవరు. నేను కూడా ఎవరికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు కూడా. సరేరా అది సరే. నేనేమన్నా అంటే నేను దీన్ని అయితే నేను తీసుకుని చెప్పాను రా. వాళ్ళు ఎవరు అనుకున్నారో నీ వెనక ఎవరన్నా నాకు తెలియదురా. నేను నా మనసుని ఎంత చేసావో నాకు తెలుసు. సరే నువ్వు వెళ్ళైతే మాట్లాడు సరేనా. నువ్వు అన్న ఈ అన్నోళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు కూడా వస్తారు. ఇంకా రాకుండా ఉండరు. నేను ఎంత పర్సనల్ తీసుకున్నట్టు నువ్వు అర్థం చేసుకో. నువ్వు అవతలని చెప్పించా అవతలతో అన్న నీకు అబ్బుని మళ్ళీ తెలుసు. సత్తెనపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంత. ఇంకేం చెప్పు అర్జున్, ఇంకేం కావాలా? అలా ఏముంది బ్రో, నువ్వు సొల్లు తెంగుతున్నావు. వాడిని దెంగినట్టు వాడు భయపడినట్టు లేనే లేదా వీడియో. అదో ఎవిడెన్స్. నీది ఎట్లా పెట్టిండు వాడు? నీ వీడియో నువ్వు ఏడుచుకుంటూ నువ్వు అది పెట్టిండు. నువ్వు వేసింది ఏముందాడా? నీకు భయపడినట్టే లేదా వీడియోలో. సారీ ఏ చెప్పలేదు కదా. గొడవ సారీ అది మొహం మీద సారీ వాడు తెంగినట్టు ఉంది. అది సారీ అది
వీడియో పెడతాంలే, నువ్వు కంగారు పడమాకు, నువ్వు ట్రిగర్ నువ్వు అవ్వాల్సిన అవసరం లేదు. నాకు కాదు తెలుసు కాదు సమయం. వాడు ఎట్లా ఇగో మాట్లాడిండు వాడు. నేను చెప్పేది నువ్వు గొడవ సమయం అంటే ఎట్లు అన్న సమయం చెప్పేది నువ్వు సమయం వాడు కాదు బ్రో, సమయం వాడి కాదు. చెప్పాను వాడు చెప్పాను వచ్చాను వాడిని వాడు. వీడియోనే బయట పెట్టాక మళ్ళా నువ్వు సమయం వచ్చిందని అంటే రే నువ్వు నీకు ఆ విషయం అన్నలకు నీకు భయపడుతున్నావా? చెప్పేదేంట్రా, ఉమ్, మీకు ఎవడు నాకు అవసరం లేదు అదేనా. అది ఉమ్. సమయం వచ్చినప్పుడు నేను బయట పెట్టుకుంటా అదేనా. వీడియో పెట్టేది నేను, నాది పర్సనల్ సరేనా. నేను బాధపడతాగా నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను చేయనుగా. నేను చెప్తే చేయవు కానీ నువ్వు పంపిన దాంట్లో నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా అంతే. నీ ఒపీనియన్ నువ్వు వచ్చు, నీ ఒపీనియన్ తీసి నీ కాడే ఇప్పుడు పెట్టుకో, నేనేమన్నా. సిహెచ్ లో వచ్చిన ఎవిడెన్స్ల ప్రకారం ఓకేనా మనోడు, నేను చెప్తున్నా నువ్వు అనుకుంటున్నావు నేను ఏదో నేను ట్రిగ్గర్ చేస్తున్నా కావాలని, కానీ వాడిని నేను అడుగు, వాడే నేను చెప్తాడు అదిగా కొట్టారు నేను. సిహెచ్ లో నేను చెప్తున్నాను చూడు, సిహెచ్ లో వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఓకే, నీ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సిహెచ్ లో, యూట్యూబ్ లో పెట్టి నిన్న మొన్న ఇట్లా నువ్వు ఫుడ్ కోసం అది ఇది అని చెప్పి నీది ఉంది. ఇప్పుడు అలెక్సా గాంధీ ఏముందిరా అంటే మొహం మీదలో సారీ పడదింగిండు, సరే అర్థం. అంతే. అంత మించి ఇంకేం లేదు ఇప్పుడు సిహెచ్ లో ప్రస్తుతానికి అయితే. నీకు ఆ నువ్వు వీడియోలు వద్దు కదా వాళ్ళే. నాకు ఆ వీడియోలు వద్దు కావాలి అన్నది కాదు, నువ్వు పంపించకపోతే పంపించక సార్ అన్న, దాంట్లో ఏం లేదు కానీ ఇంకెందుకు ఆ నేనేమో వీడియోలో ఏం లేదు, వాడు సారీ నా వీడియో మగన పడేసినప్పుడు ఏముందడా. పంపినప్పుడు ఇక పంపించకు మరి. నేను అదే అంటున్నా, వీడియో కావాలని నేను అడుగుతున్నా. ఉంటే దాన్ని చెక్ చేద్దాం మనం కూడా యూట్యూబ్ లో పెట్టి, దాన్ని ఎట్లా ఓకే వైరల్ చేయాలో అట్లా చేపిద్దాం. కానీ నువ్వు నేను, కానీ నువ్వు మెయిన్ అన్నావు నాకు ఓ మాట చెప్పావు, ఏంది ఆ ఫేస్ కనపడకుండా చేద్దాము అని. నేను చేస్తా దానికి కూడా, నీకు నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ మొత్తం మన వాళ్ళందరికి ఇట్లా అదేంది ఆ ఎడిటింగ్ లోగోలు, నేను మంచి ఎడిటర్ని, విఎఫ్ఎక్స్ ఎడిటర్ నేను, సరే ఓకేనా. సరే చేద్దాం చేద్దాం చేద్దాం, పెడదాం నాకు పెడదాం ఆ వీడియో పెడదాం. పెట్టు, నేను క్రేజీ ఎడిట్ చేసి అసలు వాళ్ళ వాయిస్ కూడా వాళ్ళ వాయిస్ ఉండదు, వీడిదే ఒరిజినల్ వాయిస్ ఉంటది, అలా చేస్తే నేను. సరే అర్థం. ఇంకెందుకు, నాకు ఒక నా ట్రస్ట్ ఉంటేనే పెట్టు. నేను ఇది మన ఫస్ట్ కన్వర్జేషన్, కానీ నేను వాడిని ఎట్లా ఆడుకున్నావు నీకు తెలుసు. నేను ఇప్పుడు 50,000 నేను తగ్గను అని చెప్పా. డబ్బులు నేను ఉంది బ్రో, నువ్వు డబ్బులు పెట్టాల్సిన డబ్బులు అవసరం ఏముంది, లేదు. డబ్బులు ఏముంది కానీ చెప్తున్నా, తల కాలో కూడా తీసేద్దాం వాడిని. వాడు నన్ను బ్లాక్ వేసుకొని తిరుగుతాడు అన్న, నేను అదే నీకు బాధ. నీకు డీల్ చెప్తాను చూడు. ఆ, నాకేమో లక్కీ గాడు కావాలి, నీకు బైరెడ్డి గాడు కావాలి. దట్స్ ఇట్. ఉమ్. లక్కీ ఫస్ట్ అని ఆల్రెడీ అయిపోయింది, వాడు అట్ట మళ్ళీ కాదు, అవుతాడు కూడా. నువ్వు వాడు నేను చెప్పాను మార్క్, నీ మాట తప్పితే నువ్వు ఒప్పుడు అడుగు. లక్కీ గాడి కాలు చెయ్యి నాకు కావాలి, బైరెడ్డి కాలు చేయి ఇచ్చే బాధ్యత నాది నీకు. లక్కీ గారిది ఆల్రెడీ అది పైప్ లైన్ లోనే ఉంది, అది నువ్వు చెప్పింది అది కొట్టడం కాదు, అయిపోతుంది. కాలు చేయి దీద్దంటే రేపు 3వ తారీఖు వస్తాడంట కోర్టు కాడికి. 3వ తారీఖు రావట్లేదు వాడు, నిజమే. వస్తే బాగానే ఉంటుండే. వాడికి భయం, వాడు రావాలి వాడు కోర్టు రావట్లేదు. కాడికి. వాడు కంపల్సరీ రావాల్సిన అవసరం లేదు. సో ఉమ్. ఇది ఫస్ట్ హియరింగే. సో ఏం లేదు, వాడేం రాడు, వాడు రాకుండానే అయిపోతుంది ఇది 3వ తారీఖు. ఆహా. వాడేం రాడు. ఆ. ఆ, ఈసారి ఏం కాదు వాడికి, అదే వాడు దొరకాలి.